ఒకసారి అంటే ఒకసారి ఇగో మా ఆంజనేయ స్వామి, మా ఊరు ఆంజనేయ స్వామి. ఇగో ఇక్కడనే ఇదే మా వినాయకుని మండపం. మీకు ఫస్ట్ వీడియోలో చెప్పినాం కదా, తానుకెళ్ళి పైపులు తీసుకొచ్చామని. అది ఇవే పైపులు. ఇగో మా ఊడు పెయింట్ వేస్తున్నాడు, ఇవి తుప్పు పట్టకుండా. ఇదంతా ఇట్లా ఉండడానికి కారణం అంటే మేము ఇక్కడ పెయింట్ వేసినాం, అంతా వేసినాం కాబట్టి ఇదంతా ఇట్లా ఉంది. మీకు తర్వాత చూపిస్తాం ఇంకా మొత్తం. ఇవి ఇక్కడ మొత్తం అంతా వర్క్ చేసేదంతా మేమే, ఇక్కడ మొత్తం వర్క్ చేసేదంతా మేమే. మీకు ఇంకా వీడియోస్ అన్నీ చూపిస్తూ ఉంటాం ముందు. ఇంకా కష్టపడు, ఇంతటి కష్టం పగడికి కూడా రాకూడదండి. ప్రాక్టీసింగ్ అవును ఇంకా ప్రాక్టీస్ ఇలా ఆడిందిరా నేను ఇంత రాడుకో దాంతో గీకిరు గిఫ్ట్ ఎట్లా అవుతారు గీస్తే మొత్తం మునకాడికి అంతా అవుతాయి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నీ అంత పని మాత్రం ఇవ్వలేడు చూడరా ఊళ్ళో. ఉపాయం లేనాడు, ఉపాయం లేనాడు అంతా నాయదాన్ని సరిపోతాం అని అన్నట్టు కథ. ఏమి ఆనందము, ఏమి ఆనందము. అవునా నిజమా? వీడియోలో ఆనందము. Ay, la cana hori. Re, nene, la cana, bueno. అరే బాగా మాట్లాడు అంత కూడా లేవంటారా? పని తప్పించుకునే దొంగ కొడుకు నీకు తెలియవారా? నాకు అరే మరి దువ్వన తీరా వీడియో, నేను చేస్తా పని. పెద్ద పనికి బాగా నిన్ననే మా కెమెరామెన్ సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. అదే అమ్మకి కార్తీక్ చాయరా ఫస్ట్. ఏంట్రా నా బతుకులా అయిపోయింది. ముసలోళ్ళకి ముతకోళ్ళకి పెళ్లిళ్ళు అయిపోతున్నాయిరా, నాకు అవదేంట్రా? తమ్మి నమస్తేనే. బాగానే ఎక్స్ట్రా తింటున్నా. చెప్పురా. దీన్ని రెడెక్స్ అంటారు. దీనికి రుద్దితే తుప్పు పట్టదన్నమాట. నీరటి నరేష్, కోనేరు కార్తీక్, అభిలాష్ ఇద్దరు ముగ్గురు చాలా ఆతృతగా ఆతృత ప్లస్ ఉత్సాహం రెండు కలిపి పెయింట్ రూపంలో కలిపేస్తున్నారు. దీన్ని మీరు అందరూ వీక్షించండి. ఒకసారి ముఖం చూపించండి. అమలు చేస్తావా? డాన్స్ వీడియోలు డాన్స్ చేయాలి, మాట్లాడాలి, చేస్తావా? వీడు నన్నుగా చేస్తాను. నువ్వు అమలు చేస్తావా? నువ్వు కూడా ఇద్దరు వచ్చిర్రు.
ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. తెల్ల పెయింట్ కొట్టి తెల్ల కొట్టి మళ్ళీ పోర్పులు కొట్టి నేను వేసుకుంటూ వచ్చింది మళ్ళీ వేసుకుంటూ వచ్చి నేను పడితే మళ్ళీ డబల్ ట్రిపుల్ వెళ్ళి యూ డూయింగ్ వాట్ రే నన్న ప్రతి సంవత్సరం మీ గుడి పైన పెడతాం కాబట్టి ప్రతి సంవత్సరం పెయింట్ వేసుకుంటాం. ఆయన ఖరాబ్ చేస్తారు. అందరం పెయింట్ వేస్తాం. అందరం మా వాళ్ళు అందరూ పెయింట్ వేస్తారు. అక్కడ వాడవాడు ఇక్కడ మా తమ్ముడు ఖరాబ్ చేసిండు. నేను మంచిగా చేస్తున్నా. అది చెంపాయించాలి ఇలా రంగేరా రంగు మసలు పెట్టి పోసుకో. రే జాక్ ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. స్నానం చేసుకొని వస్తామంటే మళ్ళీ ఏం రా విష్ణు? అరే కట్టెందుకు వస్తానా నేను మనిషికి అమ్మతున్నావు. ఆ పానికి మళ్ళీ పాయింట్ వృద్ధి అయిపోయాను కాదు యాడా పాయింట్ అది కాలు నరికే సాడికి పట్టునా అది చమ్మి నేను ఎవరు రమ్మన్నా తమ్మి వెళ్ళిపోయి స్నానం చేయకూడదు. 10 రోజులకు ఒకసారి స్నానం చేసి ఒక్క వద్దు. అరే తుప్పా సెదవా. దేవుడిస్తాడు కాబట్టి 200 రాపేసింది. పొద్దున్న నుంచి స్టార్ట్ చేసినాం. మొత్తానికైతే లాస్ట్కి వచ్చింది. ఇంకా అయిపోయే సిచ్యువేషన్కి వచ్చింది. ఇంకా కొంచెం ఉన్నది. గేట్లకు ఒకటి పెయింట్ వేస్తే రెడ్ కలర్ పెయింట్ గేట్లకు వేస్తే అయిపోతుంది ఒకటి. అది ఇంకా సాయంత్రం వరకు అయిపోతే ఓకే, లేకపోతే దాన్ని మళ్ళీ రేపు స్టార్ట్ చేస్తాం. మార్నింగ్ నుంచి మా పిల్లలంతా కష్టపడుతున్నారు పొద్దు నుంచి ఇప్పటి వరకు. ఇంకా తిన్నారు ఎవరు. ఇప్పుడు కొంచెం ఉంటే ఇది అయిపోయిన తర్వాత అందరం ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చి గేట్లకి రెడ్ కలర్ పెయింట్ వేసి పెయింటింగ్ వర్క్స్ అయితే పూర్తి చేసుకుంటాం. ఈడైతే ఏం పని చేస్తలేడు పొద్దున్న నుంచి. ఇగో ఖాళీగా నిలబడుకుంటా. దొంగనా కొడుకు చెయ్యాలరా దేవుడికి పని అంటే అటు తిరిగి ఇటు తిరిగి అది బాగున్నదన్నా ఇది బాగున్నదన్నా అనుకుంటా మా తోటి మొత్తం పెట్టుకుంటా మా పని అంతా ఖరాబ్ చేసుకుంటా పొద్దు నుంచి తిరుగుతున్నాడు అక్కడ ఇక్కడ పిల్లవాడు. చెప్పిన మాట అస్సలే వినడు. బ్యాక్ సైడ్ కంటే ఫ్రంట్ సైడే కావాలి ఫస్ట్. తెలంగాణ మోడల్. మా వాడు పెయింట్ వేస్తున్నాడు. ఇంతసేపు తండ్రి పోయిండు, ఇప్పుడు వచ్చి పెయింట్ వేస్తున్నాడు. మా ఛానల్కి డైరెక్టర్ అండ్ కెమెరామ్యాన్ అండ్ ఇంకేం లేదు ఇక అంతే. ఆ రెండే. ఎడిటర్ కూడా ఇక వాంది వాడే చెప్పుకుంటాడు. అట్లుంటుంది మరి మా ఊరితోటి. నెంబర్ 1 పోషికాయ్ రేగండి మొత్తంలో నింకితే నెంబర్ అన్నగాడు ఎవరు రాటే అది ఈడే. అక్కడిక్కడ తిరుగుతున్నాడు కదా ఆయననే. అగో పెయింట్ అప్ప పట్టుకున్నాడు.
ఇక్కడ అల్లు అర్జున్ లాగా ఇక్కడ మళ్ళీనా ఆయననే మా ఇంటికి యజమానుడు కాదు, సారీ మా మండపానికి యజమానుడు. ఇంకా ఫ్రెండ్స్ వీడు మావాడు విష్ణు గారు. విష్ణు ఒకసారి ఇక్కడ చూడరా, ఒకసారి ఇక్కడ చూడు. హాయ్ చెప్పు మనలోకి ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్. ఇక వీడు కూడా పెయింట్ వేస్తుంది. అందరూ చాలా బిజీగా అయిపోయారు, ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ లో బిజీగా ఉన్నారు. అక్కడ వాడు, ఇక అక్కడ మన నరేష్ అన్న, ఇక్కడ అంతా అయిపోయింది. ఇక ఇక్కడ మావాడు వంగిడు, మావాడు కూడా వీడు చేస్తున్నాడు. సరే పెయింట్ వేస్తున్నాడు. జరుగురా దొబ్బితే కింద పడితే ఉన్నది ఆయన. రేపు పొద్దుగాల హాస్పిటల్ తీసుకొని పోతాం. ఇగో వీడైతే పని చేసాడు తక్కువ, వీడియోలకి ఎక్స్పోజిషన్ ఎక్కువ. అవునవునవును, మావాడు పెయింట్ వేసేస్తున్నాడు బాగా. మనోడు గంటకు గోల్డ్ కలర్ రుద్దుతున్నాడు. బాయ్ దీంట్లో పెండేరా, దీంట్లో పెండేరా. పెండ కాదు అది పెయింట్. అదే నన్ను పెయింట్ అని నేను పెండయ్య అంటున్నావు.